రవణమ్మ నీకంటే పెద్ద వయసు అనుకుంటా. ఆ, అట్లాంటి ఆయమ్మ పని చేస్తా అంటే నీకే మోకాలు నొప్పి వచ్చింది ఎట్లా చేస్తానవే? అబ్బా అదేం కాదు. ఉమ్, ఇంతకు మునిపే నేను వంగి చేసినాను. ఉమ్. ఆ పాప నీ పల్లపులు వంకొని తోడు చూసి పెట్టినావు, కూర్చోరోంచేపు నీకు అసలే నడుము నొప్పి ఉంది అని నన్ను కూర్చొని పెట్టి నూకమని ఆ పాప వంగి పారుతా అంతా నేను నొక్కుతాతి అని. ఎట్లయినా ఆమె ఎండలో బాగా కష్టపడే మనిషే, నాకన్నా 100 రెట్లు కష్టపడుతుంది ఆ పాప. వెరీ గుడ్. అంటే ఆయమ్మ పని చేయడానికి కారణం ఏం చెప్తున్నా, ఆ, ఇప్పటికీ కూడా టౌన్ లో తయారు చేసే వంటలు తినడంలే ఆయమ్మ. అవును. ఉమ్, రకరకాలైనటువంటి టౌన్ లో ఆ. చిత్ర విచిత్రమైన రోగాలు వచ్చేదానికి వండుతారు టౌన్లలో వంటలు. ఉమ్. ఆ వంటలు తినే మనకి ఈ మోకాల నొప్పులు. ఆ, అవును కరెక్టే. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ కట్టెల పొయ్యి మీద ఎక్కడన్నా పని వాళ్ళంటే గబగబా కట్టెల మీదే చేస్తుంది. ఆ పాప గ్యాస్ ఉంది అయినా గాని. మనం ఎప్పుడు గోధుమ రొట్టెలే కావాలంటాం, కానీ రోనమ్మ చూడు సద్ద రొట్టె తింటుంది, జొన్న రొట్టె తింటుంది, మిట్ట మధ్యన కాడ ఖచ్చితంగా రాగి సంగటి ముద్ద తింటుంది. అందుకే ఆ బలము. మేము చిన్నప్పుడు అవన్నీ తిన్నాము, పని చేసినా నేను కూడా. ఒక 10 years నుండి నేను పని చేయలేకపోతున్నాను. అప్పటి నుంచి ఇట్లాంటి పనులు కన్నిటికీ గుడ్ బై చెప్పేశాను కదా. ఓకే ఓకే, నీ జబ్బు నయం కావాలన్నా, నీ ఆరోగ్యం బాగుపడాలన్నా మనం ఇక్కడ బాగా కష్టపడగలిగినామంటే, అంటే ఎండలో ఎప్పుడు నువ్వు తిరగలేదు. ఆ, ఎస్, ఈ 24 గంటలు నీడలో ఉన్నావు, అవును. ఎండ తగలలేదు, ఆ, అందుకే ఆ జబ్బులన్నీ. ఇక్కడ ఈ పెద్దయ్య పేరు మా మామగారు అంటే మా మేనత్త మొగుడు. అబ్బా, ఆయనేనా దేవుని పూజారి? పూజారి, ఆంజనేయ స్వామి పూజారి. వెరీ గుడ్. అంత వయసులో కూడా ఆయన కాళ్ళు సహకరించడం లేదు, అయినను గాని పని చేస్తున్నాడు. గొప్ప విషయమే కదా. గొప్ప విషయమే. కాళ్ళు ఆయనకి మోకాలు నొప్పులు, అయినా పనికి వస్తాడు. ఇక్కడ ఈ విగ్రహాన్ని నిలబెట్టినాం గాని ఇంకా ప్రతిష్ఠించలేదు. అవును, ఇంకా లేదు. రెడీ చేస్తున్నాం ప్రతిష్టకి. ఆ చుట్టుపక్కల గిడ్డి అంతా, ఎందుకంటే జనాలు వస్తారు కదా, అందుకు. ఇప్పుడు పిల్లలు తీసుకుంటా అనేది నువ్వేనా? పిల్లలు నేను తీసుకొని అక్కడ మా మామ అరుగులు వేద్దామా 2 బండలు పెట్టి మళ్ళా ప్రస్తుతానికి మళ్ళా చేద్దాము అన్నాడు, అందుకు ఎత్తుకొని పోతున్నా. వెరీ గుడ్. అంటే మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి, ముసలి వాళ్ళకు అరుగులు తయారు చేస్తారనమాట. అవును, కూర్చోవడానికి నీడన. వెరీ గుడ్. ఇది హైవే, నేషనల్ హైవేలో 42లో ఉంది. ఇది హైవే రోడ్ లో ఉంది అన్నమాట. ఈ గుడే? ఈ గుడి ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించినాం అక్కడ. ఆ పరక తీసుకుంటాను ఎందుకు? ఇంట్లో ఏమో అలిగినట్ల ఆ అడవిలో అలుగుతా పరకతో తోస్తాను ఏమో. అది ఎక్కువ బలమైన పని, నన్ను చేద్దులేమా అని ఆ పాప, మా అత్త కూతురు, నా ఫ్రెండ్. ఆ పాప ఎవరు? మా రమణమ్మ. నేను తెస్తా పోమే, నువ్వు కాలంటే కూర్చొని నుక్కోపో అవన్నీ ఒక తాకి అని ఆ పాప నాకు సాయం చేస్తుంది. మా మామ ఏమంటారంటే, ఈ వయసుకు నీకు మోకాలు నొప్పులు ఎత్తి ఎట్లమ్మా చేసేది, సక్క ముక్కలు వేసుకొని పని చేస్తానేవే తల్లి అంటున్నాడు అప్ప. మీ మామగారా? ఈయన దేవుని పూజారి. పూజారి అంటే దేవునికి కార్యకర్త అంతా ఈయనే. కార్యకర్త, సిద్ధకర్త అంతా ఈయనే. అబ్బా నవ్వుతాడు అబ్బా, ఆ మాట కార్యకర్త అంటున్నట్లే. వెరీ గుడ్. ఓకే, ఇక్కడ పక్కనే చూడు లేచి ఇప్పటికీ కూడా వంకొని పని చేస్తున్నాడు చూడు. ఏమ్మా మా అత్త, మా మేనత్త. ఏమేనా? ఆమె మా మేనత్త, మా నాయన చెల్లెలు. మీ నాయన చెల్లెలు ఆమె. ఇక్కడ ఏమేమి పని చేస్తా ఉంది? ఆ పాప రాళ్ళన్ని కుప్ప నూకేసి గడ్డి కొద్దాం రమ్యంగా. ఇప్పుడు ప్రస్తుతానికి చాలు కానీ నీకు గడ్డి కోయలేవులే, రాళ్ళు నూకేసుకో, నేను పోయి గడ్డి కోస్తాను. నిద్ర పనుకోండి, నేను మధ్యాహ్నం కొంచెంసేపు ఆడ. అయితే నీకు నీడలో పెరిగినావని చెప్పేసి కొద్దిగా సుఖమైన పని చెప్తాండ్రు అంటావు వీళ్ళు. సుఖమైందండి. మా నాయనకు మా అమ్మకు ఒకతే బిడ్డ నేను, అందుకే ముద్దుగా సాక్కున్నారు. పని కూడా ఎక్కువ చేసిందాన్ని కాదు, అందుకని. ఓహో, ఒకటే కూతురనే? వెరీ గుడ్. మరి ఒకటే కూతురు కదా, నీడపాటున పెరిగినావు కదా, మరి నీ ఆలోచన విధానంగా ఈ ఎండలోకి వచ్చి పని చేయాల్సిన అవసరం నీకెందుకు వచ్చింది? ఇన్ని రోజులు సుఖంగా పెరిగినావు, ఏమీ సాధించలేదు. ఇప్పుడన్నా కష్టపడి దైవ కారణానికి కష్టపడినా తప్పు లేదు కాబట్టి
ఆయన సేవ ఇస్తే అంతో ఇంతో మనకు ఇంకా కొంచెం ఆరోగ్యాన్ని పెంచుతాడు, మన పిల్లలకు కూడా మంచి దారి చూపిస్తాడని ఆయన మీద భక్తితో నేను చేసిన. దేవుని మీద భక్తి నిన్ను ఎండలో పని చేపిస్తా ఉంది. చేపించింది. దేవుని మీద ఉన్న భక్తితో నీ మోకాళ్ళు నొప్పి ఉన్నా గానీ పని చేస్తాడు. చేస్తాండ. మోకాళ్ళ నొప్పులు పోతాయి, అన్ని పోతాయి. ఆయనని సేవ చేసిన, ఆయనను చూసినా, ఆయన స్మరించిన, ఆయన మాట్లాడించిన, మనము ఎంతో కొంత ఆయనకు సేవ చేసినా గానీ మన పాపాలు తొలగిపోతాయి. తెలుసో తెలియక చేసినవి ఏవైనా ఉంటే, ఇతరులను హింసించడము లేదా ఏదో మనకు తెలియకుండా ఇతరులకు సహాయం చేయలేకుండా పోవడము, కష్టాలలో ఉన్న వాళ్ళకి ఏ ఒక్క రూపాయి కూడా దాన రూపంలో కూడా ఇవ్వలేకుండా పోవడము, ఇటువంటి చిన్న చిన్న కష్టాలు కూడా ఎవరో ఒకరు ఎదుర్కో అంటారు. ఎందుకంటే వాళ్ళ మనసు ఒప్పిండదు, ఒకరికి ఇవ్వాలనే ఆలోచన వచ్చిండదు. ఎందుకు వాళ్ళకి ఇచ్చే 100 రూపాయలు మన ఇంటి అవసరాలకు ఉపయోగపడతాయి కదా అని చాలా మంది సర్వసాధారణంగా ఆలోచించే తత్వం మన మనుషులకు ఉంది. అది ఆలోచించి నువ్వు ఇటువంటి మంచి నిర్ణయం తీసుకొని దేవుని సేవ చేస్తేనన్నా మంచి జరుగుతుందేమో. చిన్న చితక పొరపాట్లు మన జీవితంలో మన లైఫ్ లో ఏవైనా చేసి ఉన్నను గాని ఈ దేవుని సన్నిధిలో మనము పని చేసి ఈ దేవునికి సేవ చేస్తే గన పుణ్యము లభిస్తుందన్న ఆలోచన నీకు వచ్చినట్లుందే. అవును, అట్లనే అందుకనే వచ్చింది. అక్కడ స్వామి దగ్గరికి పోయేకి ఇది దావా, బండ్ల జావా. గవర్నమెంట్ వాళ్ళు అప్పటికే తీసినారు ఈ దావా. ఆ రైల్వే పక్కన ఉంది దావా. అది కంకర అంతా పోసుకుని పెట్టినారు వాళ్ళు. మాకు అనుకూలంగా దావా స్వామి దగ్గరికి పోయి దావా ఏర్పడింది. ఇది వెరీ గుడ్. అంటే మీకు దేవుని కార్యక్రమం మొదలు పెట్టిన తర్వాత మంచిగా జరుగుతున్నాయి. ఇది దేవుడు చూపిన దావ అనుకుంటాను నేను. అవును, అంతా ఆయన చూపిండే దావే. మేమైతే ఏమీ అనుకోలేదు ఇలా చేస్తాము, ఇక్కడ ఉంటాము. చిన్నతనంలో మేము పుట్టినప్పటి నుంచి ఒక 20-25 సంవత్సరాల వరకు ఆ ప్రాంతంలో తిరిగినా నేను. ఇంకా అంత సరే, ఇంకా ఆ పక్క పోయిందాన్ని కాదు నేను, ఆ పొలాల చుట్టూ కూడా పోయిందాన్ని కాదు. అంటే ఈ గుడికి దగ్గరలో నువ్వు ఏమైనా మీ పొలాలు ఉన్నాయా? మా బావి ఉంది, మా సేన్లు ఉన్నాయి. మా ఊరికి దగ్గరలోనే ఉండేది. అక్కడ అక్కమ్మ గారు గుడి కూడా ఉండదు. కానీ నేను ఇంకా పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకా నా సంసారము, నా పిల్లలు ఇదే అయిపోయింది. ఈ ప్రాంతానికి ఎక్కువగా వచ్చింది. మా మామ ఎప్పుడైతే అక్కడ స్వామిని నిలబెట్టినానమ్మా అనంగానే నాకు ఎక్కలేని బలం వచ్చేసింది, ఎక్కలేని సంతోషం కూడా అయిపోయింది. అంటే నేను తిరిగిన ప్రాంతము, నేను జీవించిన ప్రదేశాలు, మా చుట్టుపక్కల పొలాల చుట్టూ, ఈ పొలాల్లో కొన్ని జీవాలను అంటే ఆవులు మేపేదాన్ని అని ఒకప్పట్లో నాకు చెప్పినావు. అది నాకు గుర్తు వస్తా ఉంది. కష్టాలు పన్నా నేను, ఆవులు మేపిన, గడ్డి కోసుకొచ్చిన, ఇట్లాంటి పనులన్నీ చేసినా. ఈ ప్రాంతంలో చేసినావా? చేసిన, ఆ ప్రాంతంలో చేసినా. అందుకే నీకు ఈ ప్రాంతాన్ని చూస్తాంటే సంతోషం అనిపించింది. అందుకని ఎక్కలేని ఆనందం అయిపోయింది. ఎందుకంటే చిన్నతనంలో పెరిగినటువంటి పొలాల చుట్టూ ఇప్పుడు మళ్ళీ అడుగు పెడుతున్నానని చాలా ఆనందం అనిపించింది. ఇప్పటికీ కూడా ఆనందమే నాకు. ఈ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు ఉన్నాయంటావు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు? అవును, ఇంకెప్పటికీ మరవలేను. ఇంకా ఇది కంప కుచ్చుకుంటది కదా? అవును, కుచ్చుకుంటే కంపలవి, పారికట్టెలు కంపలవి. అంటే నువ్వు చూపించడానికే? ఇక్కడ కంపల చెట్లు కూడా ఉన్నాయి, మేము చాలా కష్టపడుతున్నామని తెలియజేయడానికి కంప పట్టుకున్నారా? అక్కడ కంప ఉంది, ఆ కంప చెట్టు కొట్టేలా తొక్కుతారు. ఇక్కడ స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళు దీన్ని కొట్టడం ఎట్లా బా నా చేత కాదే అని చూపిస్తాను. చూపించాలంటే వేలుతో చూపించాలి, కానీ ఇలా ప్రమాదమైన పద్ధతిలో పట్టుకోవడం చాలా మంచి పద్ధతి కాదు అనిపిస్తా ఉంది నాకు. ఏదో పని చేసేటప్పుడు మైండ్ పని చేయదు, దాని మీద దృష్టి ఉంటుంది కాబట్టి ఎట్లా జరుగుతాయి. ఓకే ఓకే, నీకు చెయ్యి అయితే బాగుంది అనుకుంటాను. ఏం కుచ్చుకోలే, నాకైతే రక్తం అయితే కారలేదు. చాలా సంతోషం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రదేశాల్లో ఇట్లా ఇది అడవి అనుకుంటాను. మొత్తం అంతా అడవి, కొండ కింద అడవి. అదంతా ఆ దూరుపోగా కనబడుతుంది, అవన్నీ కొండలేనా? అవన్నీ కొండలే, కొండ ప్రాంతం అదంతా. దాని కింద ఉన్నది ఈ గుడి. ఈ గుడి పక్కనే రైల్వే కట్ట ఉంది అంటారు. రైల్వే కమ్మీలు ఉన్నాయి. ఈ యువతల వైపు వచ్చి మెయిన్ రోడ్, హైవే బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి దిగుతున్నట్లే ఈ గుడి ఉంది. అవును, ఎంత అందమైన సుందరమైన ప్రదేశం కదా. అవును, నాకైతే పూర్తిగా నచ్చింది. మరి మీకు? నాకు అద్భుతంగా నచ్చింది. ఆ హైవే రోడ్డు తిరుపతి, చెన్నై అట్లా పోతుంది అన్నమాట. బెంగళూరు కూడా పోతుంది ఆ రోడ్డుకు. అంతేలే. నాకు తెలిసినప్పటి నుంచి
ఈ ప్రాంతంలో ఇంత అందమైన ప్రదేశంలో ఎప్పుడైనా గుడిసె వేసుకొని కూర్చుంటే చూడడానికి భలే హ్యాపీగా సంతోషంగా ఉంటుంది కదా అని బస్సులో పోయేటప్పుడు అనుకునేవాడిని. కానీ లైఫ్ లాంగ్ ఇక్కడే ఒక గుడి కడతాము, ఈ గుడి దగ్గర మనం ఉంటాము, మనము అనుకున్న కోరికలు తీరుతాయి, ఈ ప్రకృతి ఒడిలో మనము ఆస్వాదించవచ్చును ప్రకృతిని అన్న విషయం నాకు ఊహకు కూడా అందలేదు. కానీ అదో కష్టపడుతున్నవే నీ వల్ల నాకు తెలిసింది. గడ్డి అంతా మన్న కోసిండేది అంతా ఎండిపోయింది. మళ్ళా మంచుకు గన అది అంటుకోదని చెప్పేసి అంతా ఆ పాప కోసేసింది మా పాప. మళ్ళా నేను అంతా అంటిస్తాండ ఆడ కొంచెం వేసి. అవన్నీ ఇంకా ముళ్ళు ఎక్కువ ఉన్నాయి. అవన్నీ మీ పాప అంటే మీ కూతురులా? కాదు, మా ఫ్రెండ్, మా అత్త కూతురు. మీ అత్త కూతురు చిన్ననాటి స్నేహితురాలా? ఏదో పేరు చెప్పారు నాకు, వదిన అవుతుంది. ఆ పేరు ఏదో చెప్పారు. రవణమ్మ. ఆహా, రమణమ్మ. వెరీ గుడ్. తులారాశి. మీ స్నేహం ఖచ్చితంగా కూర్చోంటుంది. ఆ రాశిని బట్టి చెప్పచ్చులేండి. అదే అట్లా అంటిస్తాండా. ఆటికి కొంచెం పచ్చి పచ్చిగా ఉంది, ఒకతాను అంటుకుంటుంది. అది చిన్నగా అంటించిన ఆ పిల్లలన్నీ గుడి ఇక్కడ అగ్గి మంటించినారు అంటే ఎండిపోయిన గడ్డిని కాల్చివేయడానికే. ఊపుముల్లల గడ్డి అని ఊపగడ్డి. అది ఊపగడ్డి అంటే ఎట్లుంటుందండి? ఊపగడ్డి అంటే చక్కగా బ్లాక్ కలర్ లో ఉంటాయి గడ్డి ముళ్ళు. అవి అది తెలుగులో చెప్పచ్చు కదా. తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. మేమైతే తెలుగులో స్వచ్ఛంగా ఊపగడ్డే అంటాం. ఓకే, ఊపగడ్డి అనేది అర్థమవుతుంది. కానీ బ్లాక్ అనేది నాకు చదువు వస్తుంది కాబట్టి నాకు అర్థమవుతుంది. చదువు రాని పిల్లలు ఈ వీడియో చూస్తారండి, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? నల్లగా ఉండే ములుల గడ్డి అని చెప్తాం. వెరీ గుడ్. అలా తెలుగులో మాట్లాడుకుంటే బాగుంటుంది అనుకుంటా. నీకు కూడా నచ్చుతుంది అనుకుంటా. వెరీ గుడ్. ఇద్దరికి నచ్చింది కాబట్టి ఇంకా ముందుకు వెళ్దామా? కథను ముందుకు తీసుకెళ్దామా? తీసుకెళ్ళా. ఓకే. అక్కడ ఆ పిల్లలు కనబడుతున్నాయి కదా, ఎందుకు అరుస్తామండి ఇవి? చుట్టూ అట్లా బేస్మట్టం లాగా కట్టి, చిన్న గోడలాగా బేస్మట్టం లాగా కట్టి పైన మన్ను తోలి స్వామిని కూడా హైట్ పైన పెట్టాలని ఆ చుట్టూ కట్టడానికని పిల్లలు తోలినాము. మన్ను అయితే తోలినాం. మన్ను తోలిన తర్వాత ఇట్లా మట్టి పిల్లలు అన్ని ఉన్నాయి. దాని చుట్టూ పెట్టేదన్నమాట. గోడకు అట్లా కట్టేది. ఇసుక అన్ని రెడీ చేసి పెట్టినాము. మన్ను గడ్ల అన్ని ఉన్నాయి. అక్కడ సదునుగా ఆడ చేస్తాన్నా. ఇంకో చిన్న విషయం గమనించాలి చూసే వీడియో ప్రేక్షకులు. ఇప్పుడు ఈ వీడియో మాకు కొత్తగా, మాకు ఈ ఎడిటింగ్ చేయడం పెద్దగా తెలియదు కాబట్టి అక్కడక్కడ కొద్దిగా ప్రాబ్లం రావచ్చు. అవును, దయచేసి క్షమించాలి ప్రేక్షకులు. అవును, క్షమిస్తారులే. ఎందుకంటే మనకు ఆల్రెడీ చదువు రాదని వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే మనం ఇలా మాట్లాడుతున్నాం కాబట్టి మన మాటల ద్వారా ఎవరైనా ఇలాగే పసిగట్టేస్తారు. అవును, మా మాటలు ఇలాగే ఉన్నాయి, క్షమించాలి. మేము చెప్పే విధానాన్ని మీరు అర్థం చేసుకుంటారని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. అవును, ఎందుకంటే మాకు పెద్దగా చదువు రాదు, మేము అవన్నీ నేర్చుకోలేదు. ఎడిటింగ్లు అవన్నీ ఏదో మాకు తెలిసిన చిన్న ట్రిక్కులతోనే మేము ఇప్పుడు వీడియో అనేది ముందుకు చేస్తున్నాం. ఇట్లా సిమెంట్ పిల్లలన్నీ వేసి స్వామికి హైట్కి పెట్టేసుకున్నాము. ఇలా అంతా శుభ్రంగా చేసుకొని ఇక్కడ చుట్టూ గోడ అనేది ఆల్మోస్ట్ కట్టేసినాం. ఆ పక్కన అక్కడ వెళ్తున్నది ఏంటండి? అది ట్రైన్ తిరుపతి నుంచి గుంటకల్లుకు వెళ్తాండి. అది వెరీ గుడ్. అంటే ఈ ఆంజనేయ స్వామి గుడి అతి దగ్గరలో వెళ్తున్నది ట్రైన్. అవును, 4 బారల అవతల ఆంజనేయ స్వామి గుడి అవతల ఉంది. అంటే రైల్వే వాళ్ళకు ఈయనకు సంబంధం లేదు. ఇది రైల్వే ప్లేస్ కాదంటారు? కాదు. ఇటువైపు ఉన్నది రోడ్డు ప్లేస్ కాదంటారు? అవును, మధ్యలో ఉన్నది. ఈ మధ్యలో ఇటువంటి ప్లేస్ దక్కడం ఈ దేవుని కృప అనుకుంటున్నాను నేను. అవును, కృపనే. ఎందుకు ఎట్లా దొరికిందో ఏమో మాకే అర్థం కాలే. అక్కడ అటువైపు రైలు కట్ట, ఇటువైపు రోడ్డు, మధ్యలో ఈ దేవునికి శుభ్రమైనటువంటి బాగా సరిపోయేటువంటి స్థలము, చుట్టూ ఎంత గొప్ప ప్రకృతి అండి. అవును, ఏమో చేస్తున్నారు. మట్టి పిల్లలు అన్ని పెద్ద పిల్లలు అన్నీ ఉంటే ఆ పిల్లలన్నీ అక్కడ ఇక్కడ వేసి జై హనుమాన్, జై హనుమాన్. ఈ అబ్బాయి ఒక ఆంజనేయ స్వామి కొండను ఎత్తినట్లు ఎత్తుతున్నాడే. మా తమ్ముడు వాడు మా మేనత్త కొడుకు వాడు. మేనత్త కొడుకు మనవడు. నీకు మనవడు అవుతాడు. నాకు మనవడే, వాళ్ళకు కూడా మనవడే. ఇద్దరికి మనవడే. ఓకే ఓకే. చూడు, పెద్ద ఆయన ఇంత ఎండలో ఎంత కష్టపడుతున్నాడు కదా. అవును.
ఈ పెద్ద చూసైనా మిగతా వాళ్ళు నేర్చుకోవాలి కదా. అవును. దైవత్వం అంటే ఏమి, ఆ, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, ఉమ్, దేవునికి ఎలా సేవ చేయాలి, ఉమ్. దేవునికి సేవ చేస్తే ఏమి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్న విషయాలు ఈ పెద్ద ఆయన్ని చూసి మనం నేర్చుకోవచ్చు అనుకుంటాను. 60-70 సంవత్సరాల పైన ఉండారు వీళ్ళు వయసు. ఆ, ఇప్పటికీ పని చేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఈమె రోజు పనికి పోతాది. ఆహా. అక్కడ పని లేనప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి సేవకు వస్తుంది. ఇక్కడ నేనే అవును, నేను మాల వేశాను కదా, ఆంజనేయ స్వామి మాల వేసిన. అది సందర్భం వచ్చినప్పుడు ఎందుకు వేయాలనేది చెప్తాను. అవును. సరే, ఇప్పుడు ఈ స్వామిని నేను కూడా ఇంతటి ఎర్రటి ఎండలో పని చేయడానికి కారణము నువ్వే కదా. అవును, నేనే. నీ సలహా లేకుంటే నేను ఈ మాల వేసేవాడిని కాదు, అవును. ఇలా ఈ బరువులు ఎత్తేవాడిని కాదు. ఉమ్, ఇక్కడికి మనమున్న ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావాలంటే ఉమ్, పెట్రోల్ ఖర్చు, ఉమ్. ఆ సమయము వృధా, ఇలా ఎన్నో కష్టాలకు ఓర్చుకొని ఈ నష్టాలను భరించుతూ కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే అది మీ వల్లే అనుకుంటున్నాను. అవును, నేను చెప్పినాను కాబట్టి నా మాటకు విలువిచ్చి నా మాట విని నువ్వు మంచి పని చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మనం చేసే పని ప్రతిదీ మన పిల్లలకు గుర్తుండిపోవాలా. ఎందుకంటే పుడుతూ ఉంటాం, చస్తూ ఉంటాం, ఏమి సాధించిండం. అందుకు ఇది ఒక గుర్తింపు కోసం మన పిల్లలకు, మనకు, చూసే వాళ్ళకు కూడా. అవును, నిజమే మీరు చెప్పేది. ఎందుకంటే ప్రతి మనిషి ప్రతి ప్రాణి పుడుతుంది గిడుతుంది అంటారు, అంటే పుట్టుతారు చనిపోతారు అని. ఈ మధ్య సమయంలో ఏదైనా ఒక గొప్ప పని చేయాలి కదా. అవును, అనే ఆలోచన నీకు వచ్చినట్లుందండి. అనే ఆలోచన నాకు వచ్చింది. ఆ గొప్ప పని ఏదో ఒక పని మనం 10 మంది మెచ్చుకుండేలాగా మనము మంచి పని చేస్తే అది మంచి జరుగుతుంది. చెడు అయితే చేయలేదు. డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎందుకంటే మనం మంచి చేస్తున్నాం. తప్పు ఏముంది? అవును, ఆ, మనం మంచి పని చేస్తున్నాం. ఉమ్, మనం చేసే మంచి పనిని ఉమ్, మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు మనలాగా మంచి పనులు చేయాలని మనం ముందడుగేసినాం. ఆ, ఈ విషయమే కదా మనం ఇద్దరం అనుకున్నాం చాలా చాలాసార్లు అనుకున్నాం. చూడండి, ఆయన కూడా మా మామ కూడా ఉన్ని లెప్ప అంటే ఆయన వినడు. పనికి వస్తాడు, పని చేస్తాడు, మళ్ళీ ఇంటికి పోయి మా కాళ్ళ నొప్పికి మందు రుద్దుకుంటాడు. ఎందుకంటే పని కాదమ్మా ముఖ్యము, ఇక్కడ దేవుని సేవ ముఖ్యము, తెచ్చుకున్నాక బాగా పెట్టుకోవాలి స్వామిని అని ఆయన పట్టుదల. ఈయన పట్టుదలను చూస్తే నాకు కూడా ఆశ్చర్యం వేసిందండి. ఎందుకంటే ఉమ్, ఇటువంటి ఈ వయసులో ఈయన ఇంత కష్టపడుతున్నాడు. ఉమ్, మంచి వయసులో ఉన్న మనము ఎందుకు కష్టపడకూడదు? అవును, మంచి పని చేసేటప్పుడు మనం కూడా పాల్గొనాలి కదా చాలా గొప్ప విషయమే అది అని నువ్వు చెప్పిన విషయానికి నేను అర్థం చేసుకొని నీ మార్గంలో నేను కూడా నడుస్తున్నాను కదండి. అవును, ఇలా భార్యాభర్తలు ఒకే విషయం మీద కలిసికట్టుగా ఒక పని చేయగలిగినప్పుడు ఎంతో సంతోషం కదా. అవును. వాళ్ళు ఇద్దరు ఇప్పటికీ కూడా వాళ్ళను ఆదర్శంగా తీసుకొని ఎప్పుడు కొట్లాడలేదు వాళ్ళు. ఎప్పుడు మా అత్త ఒకనాడు కూడా మా ఇంటికి రాలేదు, పుట్టినింటికి. మా మామ కొట్టినాడు తిట్టినాడని ఒక్కరోజు కూడా మా అత్త రాలేదు. ఉండూరులోనే ఇచ్చిన మా అమ్మను. ఆహా, మరి ఈ స్వామి చేస్తున్నాడు, స్వామి నిలబడినాడు, మీ అత్తగారు నిలబడినారు, మీ మామగారు ఉన్నారు, మరి మీరు కనపడలేదు వీడియోలో. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను, కొంచెం వీడియో తీస్తున్నాను. నేను దూరంగా నిలబడుకొని వీడియో తీస్తాను. వెరీ గుడ్. ఇప్పుడు అసలు విషయం చెప్తాను అన్నాను కదా ఇంతకుముందు, నేను మాల ఎట్లా వేసినానని. ఇక్కడ నేను ఇక్కడి నుంచి నేను నా ఫ్రెండ్ అంటే మా అన్నగారు ఇద్దరం కలిసి మాల వేయాలి అని నిర్ణయం తీసుకున్నాం. అయ్యా ఎందుకు వేస్తున్నావు అన్నాడు. అయ్యా మా భార్య ఒక చోట అనంతపురం జిల్లాలో పుట్టపర్తి మండలంలో, ముదుగుబ మండలం, పుట్టపర్తి కాదండి, పుట్టపర్తి కాదు, పుట్టపర్తికి కూడా 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గుడి. ముదుగుబ్బ మండలానికి 10 కిలోమీటర్ల దూరంలో ఒక గుడిని నిర్మిద్దామని మా భార్య చెప్పినందువలన, మీరు ఊగొడతా అంటే నేను చెప్పలేకపోతున్నాను స్టోరీ అండి. ఓకే, ఇప్పుడు ఆమె చెప్పినందువలన ఇక్కడ ఒక గుళ్ళేకి వచ్చి నేను అన్నగారు అంటున్నాను కదా, ఆయన ఇద్దరం కలిసి అదో ఈ గుళ్ళో ఆంజనేయ స్వామి గుళ్ళేకి వచ్చి మాల వేసినాం. చాలా మంచిగానే వేసినారు మాల వేయడం అనేది. ఆ రోజు నేను చెప్పినా కాబట్టి పొద్దున్నే పోయి మంగళవారం మాల వేసుకుని వచ్చినారు మీరు.
అబ్బా మాలలో చూస్తాను నేను ఎప్పుడు, ఎందుకంటే నా పెళ్ళి అయిన తర్వాత మొదటిసారి ఆంజనేయ స్వామి మాల ధరించిండేది మీరు. అంతకుముందు ఏం వేసినారేమో అయ్యప్ప స్వామి మాల వేసినారు. ఒకసారి వేసినానండి నేను చిన్నప్పుడు, నా చిన్ననాటితనంలో, పెళ్లి కాకమునుపు. అప్పుడు మీరు ఎందుకు వేయలేదంటే కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువ ఉన్న దానివల్ల, ఎందుకు నియమ నిష్టలు ఎక్కువ పాటించాలి కాబట్టి. ఆయనకు మాల వేసినాక సమస్యల్లో ఉండకూడదు మనం, చాలా కట్టుదిట్టమైనటువంటి మాలలో ఉంటాం మనం. కఠినమైన పద్ధతులు ఉంటాయి కాబట్టి ఆంజనేయ స్వామి మాల వేయాలంటే చాలా కష్టతరమైనటువంటి విషయమే కదండి. అందుకు ఇప్పుడు ఈ వయసులో వేసినారు, ఏమీ కాలేదు. కానీ మేము మాల వేసిన దానికి మాకంతా జయమే జరిగింది, అపజయం ఏమీ కాలేదు. ఎందుకు వేసానంటే మామూలుగా అయితే అనుకున్న కార్యక్రమాన్ని నేను చేయలేనేమో, ముగించలేనేమో, మా భార్య కోరిక పెద్దది కదా, ఆమె చెప్పిన విధంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది కదా అని మనము ఏదైనా అనుకున్న పని చేయాలంటే ఆంజనేయ స్వామి మాల వేయగలిగితే అప్పుడు మనం అనుకున్న పని విజయం అవుతుందని మాత్రము నమ్మి ఈరోజు ఈ గుడిలో ఇక్కడ నేను మాల వేయడం జరిగింది. ఇంకా చూడండి, దేవుడు ప్రతిదీ కూడా నాకు మంచి మార్గాన్నే చూపిస్తాడని నమ్ముతున్నాను. మరి మీరేమంటారు? నేను కూడా నమ్ముతున్నాను. ఇలా ఈయన ఆంజనేయ స్వామిని చూడగానే చాలా స్వామి బాగా ముద్దుగా కనపడుతున్నాడు. ఈయన పూజారి ఈయన పూజారి, ఈయన మాకు మాల వేసిండేది. మనకు గురువు లాంటి వాడు కదా, మొదటిసారిగా మాల వేసినాము. గురువే. మనము ఎంత కఠినంగా ఉండాలా, ఏ రకమైన నిష్ఠతో ఉండాలని ఈ గుడి పూజారి చెప్తున్నాడు. ఆయన ఎవరు పెద్ద ఆయన? ఈయన 70 సంవత్సరాలైందంటే అయ్యండి ఈ గుడి కట్టించి. ఈయన చనిపోయినాడు. ఆయనను గాని 73 సంవత్సరాల క్రితం కట్టించిన ఈ గుడి, ఆయన చేసిన గొప్ప ఫలితమే ఇప్పుడు ఈ గుడి నిర్మాణం. ఆయన ఎప్పుడో ఈ గుడిని స్థాపించాడండి, చనిపోయాడు. 73 సంవత్సరాల క్రితం కట్టిన గుడి ఇది. ఆయన పేరుంది కదా, ఒక మంచి పని చేసిన దానికే కదా అలా ఆయన ఫోటో పెట్టి, ఆంజనేయ స్వామి గుడి సన్నిధిలో ఆయన ఫోటో ఉండాలంటే ఎంత గొప్ప భక్తుడైండల్లా. చాలా గొప్ప విషయమే. ఇలా నాకు అన్నగారికి మాల వేసి నియమ నిష్ట ఎలా ఉండాలి, ఏ రకంగా మనము 42 రోజుల పాటు దీక్షను తీసుకోవాలి అని ఈ పూజారి స్వామి గారు నాకు తెలియజేస్తున్నారు. నమస్కారం పెట్టేందుకు కూడా చూడండి స్వామికి. ఎవరైనా మంచి మాటలు చెప్పినప్పుడే కదా ఆయన మనకు గురువుగా మనం అనుకునేది. నాకు మాత్రం ఈయనేనండి గురువు. ఈయన గురువు, ఆయన దేవుడు. ఎందుకు? గురువు మంచి మాటలు చెప్తున్నాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు. ఇద్దరు అవసరమే కదండి జీవితానికి. ఒక మంచి జీవితంలో నడచాలన్నా, ఒక మంచి పని చేయాలన్నా గురువు అనే వ్యక్తి ఉండాలి. ఆ తర్వాత దేవుని బలము కూడా మనకు ఉండాలి కదా. పూజారి హారతిచ్చినాడు. ఆయన హారతి ఇస్తూ నియమనిష్టాలు నాకు చెప్తున్నాడు. చాలా కఠినమైనటువంటి మాలండి ఇది. అవును, చూడండి, నేను పూజారికి మొక్కుంటున్నా. ఆయన గురువు కదా. మనకు ఎవరైతే మంచి దారి చూపించి మంచి పద్ధతిలో నడచమని ఎవరైతే చెప్పుతారో వాళ్ళను మనము మొదటిగా గురువుగా స్వీకరించాలి. ఇది నా భావన. మరి మీకెలా అనిపిస్తోంది నా భావన? గురువు లేని విద్య గుడ్డి విద్య అని పెద్దవాళ్ళు మనకి ఎప్పుడో ఉపదేశం చేసినారు. అవునండి. ఇప్పుడు ఈ గురువు చెప్పకుండా ఉంటే ఈ మాట మనమేమనుకునే వాళ్ళు, ఓహో మాల వేయడము ఏది కూడా మనం మాట్లాడుకునడము ఇదే కదా మాల అంటే అనుకుంటాం. కాదు, కఠినమైనటువంటి నిర్ణయాలు. మనము ప్రతిరోజు ఈ 42 రోజుల పాటు ఏ సమయానికి లేయాలి, ఏ తిండి తినాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇతరులను ఎలా గౌరవించాలని చెప్తున్నాడు. వెంటనే ఆయన చెప్పిన పద్ధతి ప్రకారం ఇంటికి వచ్చి మొదటిసారిగా ఆంజనేయ స్వామి దండకాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అవును, చెప్తున్నారు దండకం చదువుతున్నారు మీరు. ఈ ఆంజనేయ స్వామి దండకం చదివితే 42 రోజుల పాటు ఎవరైతే మాల వేసుకొని ఆంజనేయ స్వామి దండకాన్ని చదవగలుగుతారో
వారికి ఆ భక్తునికి నియమ నిష్టాలున్న వ్యక్తికి ఏ కష్టము నష్టము దగ్గరికి రానే రాదని గురువు చెప్పినారు, నేను పాటిస్తున్నాను. అదో ప్రమాణం కూడా చేస్తున్నాను. చేయి కనపడతా ఉందా మీకు? కనపడతాను. దానిని ప్రమాణం అంటారు. ఈ ప్రమాణము చేసిన తర్వాత మాట తప్పకూడదని మా గురువు గారు ఇప్పుడే చెప్పారు. మాట తీసుకున్నారు. ఇంటికి వచ్చి అదే చెప్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠ చేయాలని మనం నిర్ణయించుకున్నాం కదా. అవును, నిర్ణయించుకున్నాం. మనము ఎవరి దగ్గర ఏ పూజా దగ్గరికి పోవాలనుకున్నప్పుడు మా అన్నగారు ఈయన అంటే మీ మేనమామ గారు, నువ్వు, నేను ముగ్గురం వెళ్ళాం కదా. చూడండి, ఆ స్వామికి 4,000 రూపాయలు అడ్వాన్స్ గా ఇస్తున్నాం. ఇస్తాండా నేను డబ్బులు అంటే డబ్బులు అడ్వాన్స్ కావాలన్నాడు కదా స్వామి. అవునులే, నువ్వు ఇస్తే బాగుండదు, ఆ స్వామి దగ్గరే ఇప్పిస్తే బాగుంటుందండి. నీ సలహా నాకు నచ్చిందండి. పెద్దల ద్వారా డబ్బు ఇప్పించేది బాగుంటుంది కదా. అవును, మన దగ్గర మనం డబ్బు ఖర్చు పెట్టవచ్చుగాక, కానీ ఒక పెద్దవాళ్ళ దగ్గర స్వామికి ఇప్పిస్తే అది గౌరవప్రదంగా ఉంటుందని నీ ఆలోచన నాకు భలే నచ్చిందండి. డబ్బులు ఇచ్చినాను, ఆయప్ప 1-2 సార్లు ఎంచుకునేకి రాలా. ఎవరికంటావు? మా మామకి. అవునవును, ఆయనకు కౌంటింగ్ చేయడానికంటే డబ్బులు వేయించడానికి ఆయనకు అంత విధి విధానం సరిగా తెలియదు. టెన్షన్ పడతాడు పాపం. టెన్షన్ పడతాడు. అందుకని నేను ఇక్కడ దేమమ్మ నేను ఎంచిస్తానని చెప్పిన. అవునవును, లేలేమ్మా కరెక్ట్ గానే ఉందిలే నువ్వు ఇచ్చిండే డబ్బులు అని మళ్ళా ఇప్పించుకొని చూసి మళ్ళా ఇస్తాన్నాడు అప్ప. ఆ స్వామి పట్టి రాసిచ్చినాడు కదా. పట్టి 5,000 రూపాయలు పట్టి మళ్ళా స్వామి వస్తువులన్నీ అంట. అవునులే, అంటే ఇప్పుడు మన పూజారి స్వామి గారే ₹1 తినేది లేదు దాంట్లో అండి. అయితే ఇది దేవుని కొరకు ఆ రోజు ప్రతిష్ఠింప చేస్తున్నందుకు గాను ఆ పూజకు సంబంధించిన వస్తువులు మాత్రం తప్పక కొనాలి కదా. ఏడన్నా తెచ్చుకోండి అమ్మా, మాకేం ఇబ్బంది లేదు. స్వామికి ఇవన్నీ అత్యవసరము అని ఆయన అత్యవసరమైనవని మాత్రమే రాసిచ్చినాడు. అంటే పెద్దగా గొప్పగా కూడా రాసిలా స్వామి మంచోడే. ఎక్కువ ఏం రాసిలేదు. అయినా దాంట్లో 5,000 రూపాయల ఖర్చు వచ్చింది. 5,000 6,000 అనేది పక్కన పెడదామండి. ఆ స్వామి డబ్బు ఎంచుకుంటున్నాడు, ఫస్ట్ ఎంచుకోనియండి స్వామి. ఎందుకంటే ఆ స్వామికి కృతజ్ఞ పరంగా నేను కాళ్ళ మొక్కాను కదా. అవును, దేవుని అంతటి వాడు అనుకుంటానండి దేవుని పూజారులను నేను. వాళ్ళు బాపనోళ్ళు అంటే ప్రతిరోజు లేవగానే వాళ్ళ ముఖం చూసినా, వాళ్ళను దర్శించుకున్నా, వారి చెప్పే మంచి మాటలు విన్నా పాపాలు పోతాయంట, పుణ్యం ఖచ్చితంగా వస్తుందని నమ్ముతారు. మన హిందువుల్లో గొప్ప కులము, మంచి కులము, సహజంగా కులాలు మాట్లాడకూడదు అనుకోండి, కానీ మనము భారతీయులు నా సహోదరులు అంటే అందరూ కూడా అన్నదమ్ములే కదా నాకు. ఈ భారతదేశంలో పొరపాటును ఏదైనా మాట అంటే క్షమించాలి. ఈ బాపన స్వామి అంటే దైవ స్వరూపులు అని మా భార్య చెప్తా ఉంది. అదే మాట నేను రైట్ ఉంటున్నాను. మరి మీరేమంటారు? నేను కరెక్టే అంటున్నాను. బండి తోలుకొని వాళ్ళను ఒకరిని విడిచిపెట్టి రావాలని రోడ్లోకి పోతాడా. నేను ముగ్గురం కూర్చుందాంలేమ్మా అంటే వద్దులేమమ్మా అక్కడ పోలీసు వాళ్ళు ఉండారు, మీరిద్దరు నడుచుకుంటారండి నేను పోతాను అని చెప్పి వచ్చిన. అక్కడ నిలబడి వాళ్ళు ఎవరు? వాళ్ళు స్వామి భార్య, కుటుంబ సభ్యుల, స్వామి భార్య, కోడలు. ఓహో, ఆ స్వామి గారి ఆజ్ఞ తీసుకున్న తర్వాత, ఆయన చెప్పిన విధానంగా పట్టి తీసుకున్న తర్వాత బయలుదేరి వెళ్తున్నాము. అయితే మనం మీరు స్కూటీ తోలుతా ఉంటే నాకు నచ్చడం లేదండి. ఎందుకంటే ఏమనుకోద్దండి, మీ డ్రైవింగ్ అయితే బాగానే ఉంది కానీ హెల్మెట్ లేదు. ఏమన్నా మర్చిపోయే గుణం ఉందే మీకు? హెల్మెట్ ఆడ హోటల్ కాడ మధ్యాహ్నం భోంచేసుకుని వచ్చినాము, ఆడే మర్చిపోయి వచ్చినా నేను. ఇంక ఇప్పుడు స్వామి దగ్గరికి తీరా బయలుదేరక ఎనికి పోకూడదని 1 కిలోమీటర్ అవతల పెట్టి వచ్చినాము. పోన్లేండి, మీకు కనీసం ఏదో పొరపాటు జరిగింది, హెల్మెట్ పెట్టొచ్చారు, అది మనకు తిరిగిపోయినప్పుడు దక్కచ్చు, దక్కకుండా పోవచ్చు, పక్కన పెట్టేద్దాం. కానీ మీ ఇంతటి ఎండలో కూడా మీరు టోపీ పెట్టారు చూడండి, అది నచ్చింది. ఎందుకంటే కనీసము ఎండ నుంచి రక్షణ ఇవ్వగలిగేది ఈ టోపీనే కదా. అవును, టోపీ పెట్టుకొని ఇంకా అట్లే రోడ్లోకి పోతున్నాం మేము. మీ మామగారికి సహాయపడుతున్నావు, నడచలేడని. నడచలేడు, కాళ్ళ నొప్పులు ఉన్నాయి.
అందుకని వయసు అయిపోయింది, ఆ, నడచలేడు, ఉమ్. ఎర్రటెండలో కష్టపడుతున్నాడు. అది బస్ స్టాండ్ అదంతా. ఇది ముదుగుబ్బ మండలం బస్ స్టాండా? ముదుగుబ్బ మండలం బస్ స్టాండ్. ఆహాహా, ఒక రకమైనటువంటి టౌన్ లాగుంది ఇది. ఒక రకమైనటువంటి మండలము ఇది. ఆహా, అక్కడ ఏదో చేస్తున్నారు. ఆయన నాకు ఒక 10 రూపాయలు ఇమ్మా, నేను భోంచేసుకోలేదు అని అన్నాడు. అంటే దేవుడే ఈయన ఏమన్నా నీ దగ్గరికి పంపించినాడేమో అని నాకు డౌట్ గా ఉందండి. అక్కడ స్వామి దగ్గర ముహూర్తం పెట్టుకొని వచ్చిన ఇక్కడ అయిపోయి ఎదురైనాడు. ఇది పత్రిక కొట్టించుకోవడానికి స్వామి అంతా రాసిచ్చినాడు. ఇవన్నీ వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ స్లిప్పులన్నీ ఈ స్లిప్పులన్నీ ఇవన్నీ కావాలి, ఇవన్నీ తీసుకొని రావాలి, మనం పూజా కార్యక్రమానికి అవసరమని. ఇక్కడ జెండాలు కుడుతున్నారే, ఎందుకోసం అండి ఇవి? ఆడ స్వామి దగ్గర ప్రతిష్టాపన రోజు చుట్టూ స్వామికి పందిరేస్తాం మేము. ఆ పందిరికి చుట్టూ ఆంజనేయ స్వామికి జెండాలు కట్టాలని, అందుకే ఈ జెండాలన్నీ కటింగ్ అనేది చేస్తాను. టైలర్లు ఎవరికి చెప్పినా మా చేత కదా మా చేత కదా అంటున్నాడు. కానీ మా మెయిన్ బ్రెయిన్తో మేము, మా టాలెంట్తో మేము కట్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ మా స్వామి కట్ చేస్తున్నాడు. అంటే టైలర్లు ఎవరు కూడా జెండాలు మాకు కట్ చేసేకి రాదు అన్నందువలన మనమే కష్టపడినాం కదా ఆ రోజు. అవును, ఆ విషయం అయితే నాకు ఇప్పటికీ గుర్తుందండి. అవునండి, జెండా కొలత మనకు కట్ చేసేకి రాదు కాబట్టి ఈ పేపర్ జెండా ఒకటి కత్తిరించుకొని దానితో బట్ట మీద గుర్తు చేసి అతి కష్టంతో కట్ చేసినాం కదా. అట్ట మొక్కను డిజైన్ చేసుకొని అట్లా. అంటే ఆ రోజు సమయం ఎంత ఏంటది? రాత్రి 10 గంటలైంది టైము మనం మొదలు పెట్టినప్పుడు. కానీ అయిపోయినప్పటికి 2-3 ఏమో అయింది అనుకుంటాను. అయింటుంది, ఎందుకంటే ఐడియా లేదు. అవును, అంత టైము అయింది. చాలా ఆ రోజంతా మేలుకొని, మనము టైలర్లం కాదు ఆయన కష్టపడి చాలా తీవ్రంగా ఆలోచించి ఏ రకంగా కట్ చేయాలా తెలీదు. జెండా చెడిపోతుందేమని భయము. గొప్పతనంగా చేసినాంలే అన్ని. అవునండి, అంత కష్టపడుతున్నాం కదా, మరి దేవుడు ఏమైనా మనకు సహాయం చేయగలుగుతాడంటావా? సహాయము చేస్తాడు అని మనం చేయలేదు, అది ఆశించుకొని మనం చేయలే. మన ప్రయత్నం మనం చేస్తే ఆయన కృప ఆయన చూపుతాడని ఒక దావ ఎన్నుకున్నాం మనం. అంటే మంచి పని చేసే వాళ్ళకు మంచి జరుగుతుంది అంటావు. మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు మంచి ఉంటుంది. మంచి దారే నడచాలంటావు. మంచి దారే నడవాలి. అంటే నువ్వు ఇతరుల భక్తులకు కూడా సలహా ఇచ్చేది ఏంటి? మంచి దారిలో నడచండి, మంచి పనులు చేయండి. నాకు నచ్చిందండి మీ ఆలోచన విధానం. ఇక్కడేమో అవును, ఆ రోజు మనము దేవునికి సంబంధించిన పత్రికలు కొట్టించడం జరిగింది. పత్రికలు కొట్టించుకొని ఆయన ఎట్లా రాయాలా ఎట్లా అనేది అంతా లిస్టుకి ఎక్కించుకొని దాంట్లో కంప్యూటర్లో సెట్ చేసుకుంటాడంట ఆయన పేర్లు. అందుకని చెప్తున్నాం మేము అన్ని. ఆ రోజు ఎన్ని గంటలకు ముహూర్తము, ఎవరెవరిని పిలవాలి, ఏ రకంగా ముద్రించాలి అని నువ్వు చెప్తున్నావు అనుకుంటా. అన్ని ముద్రించి ఎన్నో తేదీ, ఎక్కడ ప్లేస్, ఎక్కడ ఎన్నో తారీఖు, ఏ వారము, ఇవన్నీ. అవునవును, నాకు కూడా గుర్తుందండి. అవును, ఎప్పుడో జరిగింది కదా, దాదాపు ఇప్పటికీ నాకు తెలిసి 1 నెల అవుతుందండి. నాకు గుర్తు ఎక్కువ ఉండదు కదా, కాబట్టి నేను ఏమనుకోకండి. గుర్తు లేని విషయాలను నిన్ను అడిగి తెలుసుకుంటున్నాను. మంచిదే, అడిగి తెలుసుకోవడం మంచి విషయమే. మర్చిపోయింటాం కాబట్టి అడిగడం ఏముంది, తప్పేముంది. ఈయనకంతా ఆ రోజే డబ్బులు ఇచ్చేయమన్నాడు కదా. ఆ రోజే డబ్బులు ఇచ్చేయమన్నాడు. అవునవును, ఇచ్చేసినాం కానీ. అవును, ఇది ఎక్కడ మనం ముద్రించినాం ఈ పత్రికలు? కదిరిలో వలిసాబ్ రోడ్ అని అక్కడ. ఆహా, కదిరిలో కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఉన్న ఊరేనా? ఆ టెంపుల్ ఉంది అక్కడ, ఆంజనేయ స్వామి ఫేమస్ అక్కడ. నరసింహస్వామి టెంపుల్. నరసింహస్వామి టెంపుల్ ఉన్న ఊరి పేరు కదిరి అంటారు. కదిరి అనంతపురం జిల్లాలో ఉంది అంటారు. సరే అండి, ఒకసారి మనము లక్ష్మీ నరసింహస్వామి వీడియో కూడా తీసి ప్రజల ముందు ఉంచుదామా? అవును, ఏదో ఒక రోజు పోయి ఆయన గురించి కూడా గొప్పతనాన్ని చూపించాలని నేను కూడా అనుకుంటాండా. ఎందుకంటే కదిరి అనే పేరే తెలియదు, మరి ఈ లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర 1000 సంవత్సరాలది అంటారు. మరి అటువంటి పుణ్యక్షేత్రం గురించి కూడా మనం ఒక వీడియో తీసి మన మిత్రులకు వీడియో రూపంలో తెలియచేద్దామా? అదో ఆయన కంప్యూటర్లో ఆ పేర్లన్నీ సెట్ చేస్తున్నాడు. చూడండి, కంప్యూటర్లో మనం చెప్పిన విధంగా
చెక్ చేసి ఉమ్. కొడతాడంట అవి ఇంకా. ఆహాహా కంప్యూటర్లు అవునవును మనకు చూపిస్తున్నాడు ఈ రకమైన ముద్రించాలి అని. ఉమ్. అవునండి, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా, ఆ, చాలా ఈజీ కదా. చాలా ఈజీ. ఇట్లా పత్రికలకు కూడా డబ్బులు మీరే ఇచ్చారనుకుంటున్నాను. మేమే ఇచ్చినాం డబ్బులు. అవును, నాకు గుర్తు పత్రికలకు డబ్బులు ఇవ్వాలని నన్ను అడిగినావు. నేను లేదు, నువ్వే ఇచ్చినావు కదా. అవును, నేనే ఇచ్చిన. వెరీ గుడ్. ఈ పువ్వులు దావంటి పోతా అంటే నాకు ఏదో చాలా అద్భుతంగా కనపడినాయి. ఎక్కడ? గుడికి దగ్గరలోనే అనుకుంటా. నిన్ను కొంచెం బండి ఆపండి అని చెప్పి అవి ఎందుకో నాకు వీడియో తీసుకోవాలనిపించింది, తీసుకున్నా. బాగా ముద్దుగా కనపడుతున్నాయి కదా. ముద్దుగా కనపడతాయి, అందంగా ఉన్నాయి. అవును, ఈ పూలు దేవునికి ప్రతి పూలు పెట్టచ్చు అంటారు. ఇవి కూడా అందంగా ఉంటాయి, దేవునికి పెడదాంలేండి ఇది ఒక రోజు. అంటే ఇప్పుడు తెంపుకొని పోవడం అంత మంచిది కాదనిపిస్తుంది, ఎందుకంటే మనం విగ్రహం ప్రతిష్ట రోజు తీసుకెళ్దాంలేండి. ఈ పూలు కూడా బాగున్నాయి కదా, ముచ్చటగా దీపం కొడిలాగా ఉన్నాయి పువ్వులు, ఎంత అందంగా ఉన్నాయి కదా, పచ్చగా ఉన్నాయి. అవును, మనము ఈ వీడియో మనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాము, చూసే వాళ్ళకి ఏమి ఇబ్బంది కాదనుకుంటా. మనకు వచ్చిన రీతిలో మంచి మాటలతో మనం చెప్తున్నాము, అందరికీ నచ్చుతుంది, నచ్చకుండా ఎవరికి ఉండదు. ఎందుకంటే మనం ఏ రకంగా మాట్లాడినా గానీ మనం పడిన కష్టాలు మాత్రం చెప్తున్నాము అంతే. దాంట్లో బాధాకరమైనటువంటి విషయాలు ఏమీ లేవు. కష్టం ఎట్లా పడినామా, దేవుణ్ణి ఎట్లా సేవిస్తామా అని మనం సొంత డబ్బులతో పెట్టుకున్నాము అని చెప్తున్నాము. మన డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము, మేము కష్టపడినాము, మీరు కూడా ఇలా ఖర్చు పెట్టుకోండి, ఇలాగే కష్టపడండి, ఒక దేవునికి సంబంధించిన మంచి పనులు చేయండి అని ఈ వీడియో రూపంలో చెప్తున్నాము. అదిగో ప్రతిష్టాపన రోజు వీళ్ళంతా వచ్చినారనమాట. ఎవరు వీళ్ళు? మా ఆడబిడ్డలు, చిన్న ఆడబిడ్డ, పెద్ద అమ్మ. వాళ్ళ దగ్గర వాళ్ళు మాల వేసుకున్నారు. మాలలో ఉండంగా నేను వాళ్ళతో ఆశీర్వాదం తీసుకుంటాండ. భవానీ మాల వేసినారు వీళ్ళు మీ ఆడబిడ్డలు. ఈ పిల్లలు కూడా ఈ శుభకార్యంలో పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉందండి, అందుకే జెండా పైకి ఎత్తేసాను. మా బంధువుల పిల్లలు వాళ్ళందరూ మా బంధువుల పిల్లలు. ఓకే ఓకే ఓకే. ఇంతమంది బంధువులు ఉన్నారా పిల్లలు మీకు? చాలా మంది బంధువులు ఉన్నారు. వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా. అవును, వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చేసినారు. ఈ అబ్బాయి చాలా దగ్గర బంధువు అనుకుంటా. దగ్గర బంధువు, మా అన్న కొడుకులు వీళ్ళు, మా మామ కొడుకులు, మా అత్త మనవాళ్ళు, మా తమ్ముని కొడుకులు, వీళ్ళంతా. వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే కుటుంబ సమేతంగా వచ్చినారు. చాలా సంతోషం. బంధువర్గాన్ని ఏకం చేసే పండగ, బంధువులను, మిత్రులను, స్నేహితులను, సహచరులను అందరూ కలిసి కట్టుగా చేసుకునే పండగ కదా. వీళ్ళు ముగ్గురు మా ఆడబిడ్డలు అనమాట. పెద్ద అమ్మ, నడిపాయమ్మ, రెండాయమ్మ వాళ్ళు. ఓహో, నువ్వు చెప్పినావా వీళ్ళని రమ్మని? వీళ్ళని రమ్మని నేను ఫోన్ చేసి చెప్పినాను. తప్పకుండా వస్తామమ్మా రోజు అని వచ్చినారు వాళ్ళు. వెరీ గుడ్. ఇట్లాంటి మంచి పనులకు ఎవరు కాదన్నారు అనుకుంటా. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాండ్రు, చాలా సంతోషంగా అవుతాండారు. బాబా ఎంత మంచి ప్లేస్ లో కూర్చున్నాడు స్వామి, మనకు అదృష్టం అమ్మా, మనం ఎప్పుడో పుణ్యం చేసుకున్నాము. ఇటువంటి దావలో స్వామి మనల్ని ఇక్కడ పూజకు పిలిపించుకోవడం, ఆయన మన ద్వారా పూజ చేయించుకోవడం, సేవ చేయించుకోవడము చాలా గొప్ప పని అమ్మా. ఎంతో మందికి ఎన్నో రకాలుగా చేసింటాము, కానీ ఈయనకు సేవ చేయడం అనేది గొప్ప విషయం కదా. అవునండి, నిజమే. ఎందుకంటే మన తరాలు మారిన మనము నిర్మించినటువంటి ఈ విగ్రహము చెక్కు చెదరదు కాబట్టి పేరు నిలబడిపోతుందమ్మా అని అమ్మ చాలా సంతోషపడుతుంది. మా ఆడబిడ్డ పెద్ద ఈ అమ్మ జెండా పట్టుకునే అమ్మాయి పేరు? నా కూతురు అమ్మ, నా పెద్ద కూతురు. ఏం పేరు? చిట్టమ్మ. ఇంత పెద్దగా ఉంది? పెద్దగానే ఉంది పేరు, చిట్టి. కానీ మేము పెట్టుకోండేది మా అత్త మామలు పెట్టిండే పేరు పెద్దోళ్ళు, అప్పుడు కాలంలో పెద్దోళ్ళు పెట్టేవాళ్ళు, పార్వతి అన్నారు. కానీ నేను పార్వతి అని పిలవడం నాకు ఇష్టం లేదు, కానీ నాకు ముద్దుగా చిట్టి అని పెట్టుకున్నాను నేను. ఇక్కడ స్వామి, అక్కడ స్వామి, ప్రతిష్ఠింప చేసిండేది, ఆయన ప్రతిష్ఠింప చేసిండేది ఆ స్వామి. ఈయన కూడా చాలా గొప్ప అదృష్టవంతుడే. గొప్ప అదృష్టం. ఈయన పేరు కీర్తింపబడుతుంది. ప్రసాద్ స్వామి అని ఆయన పేరు, ప్రసాద్ స్వామి. ఈ స్వామికి అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడు, మాల వేసుకొని వచ్చి ఇక్కడ వచ్చాడు. అయ్యప్ప మాల వేసుకొని అక్కడ ప్రోగ్రామ్ అంతా ముగించుకొని భజనలన్నీ చేసుకొని 8 గంటలకంతా స్వామి మళ్ళా మా దగ్గరికి వచ్చాడు. మళ్ళా మా స్వామికి ప్రతిష్టకు వచ్చినారు ఆ స్వామి. కానీ స్వామి ₹1 కూడా ఆశించలేదు మా నుంచి. మనల్ని అడగలేదు కదా ఇంతే డబ్బులు ఇవ్వండి అని. ఇంతే డబ్బులు ఇవ్వండి అని అనలేదు. ఏదో మాకు తోచిన కాడ స్వామి అంటే అది సరే అమ్మా అన్నాడు, ఏమీ అడగలేదు ఆ స్వామి. చాలా గొప్ప విషయం అండి. బాబా బాబా
మీరందరూ కూడా మీరంతా తీసేసుకొని నువ్వు ఇంకా వచ్చిందిలేమా సరిపోయింది. దీంట్లో दीर्घायुष्मान सुमंगली संपूर्ण आरोग्यता सिद्धिरस्तु Dos amigos.